హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో జాబ్ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టడం చాలా చాలా ముఖ్యం అనమాట. అయితే చాలా మంది మిస్లీడ్ అయ్యే టాపిక్ ఇదే అనమాట. అందరూ ఏంటంటే కొంతమంది లెవెల్ వైజ్ చెప్తున్నారు అనమాట. అంటే ఈ లెవెల్ బాగుంటుంది, ఈ లెవెల్ 6 కాబట్టి లెవెల్ 6 ఫస్ట్, లెవెల్ 5 తర్వాత అలా కొంతమంది చెప్తున్నారు. అండ్ కొంతమంది ఇంటర్నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ బేస్డ్గా వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అందులో తప్పేమని నేను అనట్లేదు, కానీ నేను ఆల్రెడీ అక్కడ వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ప్రయర్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. సో నేను అక్కడ చూసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్న దానికి చాలా డీవియేషన్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టాలి అన్నది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లైక్ మెడికల్ ప్రాబ్లం అంటే ఐసైట్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏవి పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ పెట్టాలి, లేడీస్ ఏ పోస్టులు ఫస్ట్ పెడితే బాగుంటుంది, శాలరీ పరంగా మనకి హయ్యెస్ట్ రావాలంటే ఏ పోస్ట్ పెట్టాలి, లేదు రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఏ పోస్ట్ ఏంటి, అండ్ ప్రెషర్ తక్కువ ఉన్న జాబ్ కావాలి అంటే ఏది ముందు పెట్టాలి, నైట్ డ్యూటీస్, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటూ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఏంటి అని యునీక్గా చెప్పుకుందాం. ఓకే, జస్ట్ లైక్ ఒక ఫ్రీ సైజ్ లాగా ఒక సైజ్ కుట్టేసి అందరినీ అదే డ్రెస్ వేసుకోమంటే ఎలా కనపడుతుందో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా అందరూ ఒకటే టైప్ పోస్ట్ ప్రిఫరెన్స్ సెట్ అవ్వదు. మన క్యారెక్టర్ని బట్టి, మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి, మన సిచ్యువేషన్ బట్టి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ మనకి తగ్గట్టు చూస్ చేసుకోవాలి. సో కంప్లీట్గా అందరికి ఏమేమి పోస్టులు ఎలా ఉంటాయో చెప్తూ ఏది ఎవరికి బాగుంటుంది ఫస్ట్ ప్రయారిటీలో పెట్టడానికి అన్నీ మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే ఎన్టీపీసీకి ఎగ్జామ్ రాస్తున్నారో సీరియస్గా జాబ్ కొట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే చాలా మందిని చూస్తుంటాం. ఓకే, లైక్ జాబ్ కూడా తెచ్చేసుకున్న తర్వాత అరే ఇది ముందే తెలుసుంటే బాగుండేది, మనకు మార్కులు కూడా వచ్చినాయి, మనం వేరేది ముందు పెట్టుకుని ఉంటే బాగుండేది ప్రయారిటీలో అని చాలా చాలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు రైల్వేలో కూడా. ఓకే, సో అటువంటి సిచ్యువేషన్ మీకు రావద్దు. మీరు చదువుకున్న దాన్ని ప్రాపర్గా మీకు నచ్చిన జాబ్ చేసే విధంగా ఉండాలి అంటే ప్రయారిటీ పెట్టడం చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా పెట్టడం. ఓకేనా? సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియోని ముఖ్యంగా చాలామందికి షేర్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ వీడియో గురించి చెప్తున్నాను. ఇది మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అందరికీ అవేర్నెస్ ఉండాలి పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళకి. ఓకే, దీనికి అప్లై చేసిన వాళ్ళకి ఒకవేళ తప్పు ప్రయారిటీ పెట్టుకుంటే కూడా మీకు మోడిఫికేషన్ డేట్లో అయినా మార్చుకోండి. ఓకేనా? అంటే మోడిఫికేషన్ టైం ఉన్నా కూడా మార్చుకోండి ప్రయారిటీ మీకు తగ్గట్టు విన్న తర్వాత. ఓకే, సో మాట్లాడుకుందాం. అయితే దీంతో పాటు నేను మిగతా వీడియోస్ లైక్ ఏ జోన్ అప్లై చేస్తే మనకి ఎక్కువ బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అవి కూడా చేశాను, నేను మీకు చూపిస్తాను. అయితే మీరు ఏ జోన్ అప్లై చేయబోతున్నారు, ఓకే, ఏ జోన్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎందుకు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ ఏ జోన్లో బాగుంటుంది ఎవరికి ఏంటి అని డీటెయిల్గా తెలియాలి అంటే ఇక్కడున్న ఈ వీడియో ఉంది కదా, బెస్ట్ జోన్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి పైన ఐ బటన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. తెలుసుకుందాం అనుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్కి మెడికల్ రీజన్స్ ఉన్న వాళ్ళకి ఎలాగా అన్నీ చెప్పాను అక్కడ కూడా. సో చూడండి ఏ జోన్లో వస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీరు ఏ జోన్ అప్లై చేయాలనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి కూడా మనం కవర్ చేసాం బెస్ట్ జోన్ అన్నది, అది కూడా ఐ బటన్లో ఇస్తాను. సో చూస్తూ ఉన్నారు కదా, ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. సపోర్ట్ చేయండి, లైక్ అయితే చేయండి. ఓకే, మనం ఫస్ట్ మెడికల్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి పోస్టులు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి A2 ఏమేమి పోస్టులు ఉన్నాయి చూడండి. స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్. ఓకేనా, ఈ 3 పోస్టులు A2 ఉన్నాయి. సో ఇవి స్టాండర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 6/9 6/9 ఉండాలి కంపల్సరీ. అంటే అది కూడా మీకు వితౌట్ గ్లాసెస్, అంటే స్పెట్స్ ఉండకూడదు. ఓకే, స్పెట్స్ ఉన్న వాళ్ళు A2 ఎలిజిబుల్ కాదు. సో స్పెట్స్ కనుక మీకు ఉంటే ప్రయారిటీలో ఫస్ట్ ఇవి పెట్టుకోవద్దు. ఓకేనా, ప్రయారిటీలో అస్సలు పెట్టద్దు అనట్లేదు, ఫస్ట్ పెట్టద్దు. ఓకే, లాసిక్ అటువంటివి చేయించుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీలో A2వి పెట్టుకోవద్దు, మిగతావి B2వి C2వి ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకు అంటే మీరు మొత్తం అన్ని చాలా మంచి మార్క్స్తో పాస్ అయ్యాక కూడా మీకు అక్కడ మెడికల్లో స్పెట్స్ ఉండడం వల్ల కానీ ఇటువంటి ఇష్యూస్ వల్ల కనుక రిజెక్ట్ అయితే మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని A2 కనుక మీకు లేకపోతే మెడికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీలో అవి పెట్టుకోవద్దు. ఓకే, సో మీకు ఒకవేళ మెడికల్ ఇష్యూస్ ఉంటే మీరు ఫస్ట్ ప్రయారిటీలో ఇక్కడ మిగతా వాటిల్లో ఏం పెట్టుకుంటారు, ఫస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఓకే, దీని గురించి చెప్తాను. ఇది మీకు ఒక సూపర్వైజరీ పోస్ట్ అనమాట. ఓకేనా, లైక్ ఇక్కడ నేను ఆల్రెడీ జాబ్ చేశాను కాబట్టి డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అన్నది అంటే మనకి కమర్షియల్లో ఎలా ఉంటుందంటే టీసీ పోస్ట్ ఉంటుంది.
ఓకే, తర్వాత పార్సిల్ కి సంబంధించినవి ఉంటాయి, అండ్ తర్వాత బుకింగ్ కి సంబంధించినవి ఉంటాయి, గూడ్స్ కి సంబంధించి. ఓకేనా, ఇలా డివిజన్స్ ఉంటాయి అనమాట. ఎందులో అయినా వేయొచ్చు ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ని, లేదా కమర్షియల్ అప్రెంటిస్ గా అది కూడా వాడుకోవచ్చు. ఓకేనా, సో వీటిల్లో ఎందులో వస్తుంది అన్నది మనం చెప్పలేము, ఇంటర్చేంజ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ వీటిల్లో వేసారు అనుకోండి, సపోజ్ లైక్ టీసీకి సంబంధించిన సెక్షన్లో వేస్తే సిటిఐ కింద వేయొచ్చు, లేదా డెప్యూటీ సిటిఐ కింద వేయొచ్చు అనమాట. అంటే టీసీఎల్కి ఆ ట్రైన్కి హెడ్ అన్నట్టు అనమాట. ఓకేనా, సో అలాగా, కానీ సేమ్ జాబ్ రోలే ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, సో పార్సిల్కి అయితే మళ్ళీ పార్సిల్ సూపర్వైజర్ అనొచ్చు, బుకింగ్ సూపర్వైజర్, గూడ్స్కి అయితే గూడ్స్ సూపర్వైజర్, ఇట్లా అనమాట. ఓకే, అండ్ కమర్షియల్ అప్రెంటిస్ అన్నది డిఫరెంట్, మొత్తం ఇంకా మనకి క్యాటరింగ్ ఇవన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి ఒక సెక్షన్ మొత్తం. సో అట్లా అనమాట, ఇంకా చాలా ఉంటాయి. సో అన్ని డీటెయిల్గా మనం వీడియోస్ చేసాం. ఓకేనా, అవి ఇక్కడ మొత్తం చెప్పడం అంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది. బట్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ ఒక్క జాబ్లో ఇన్ని సెక్షన్స్ ఉంటాయి అనమాట. అండ్ వీటిల్లో కొన్నిటికి ఏంటంటే నైట్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఈ ప్రతి ఒక్క జాబ్ రోల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అనుకుంటే ఈ ప్లేలిస్ట్ పైన ఐ బటన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఈ ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క జాబ్ రోల్ గురించి డీటెయిల్గా ఎక్కువ టైం తీసుకుని మొత్తం అన్ని ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, లీవ్స్ ఎలా ఉంటాయి డీటెయిల్గా చెప్పాను. ఓకే, ఇప్పుడు ప్రయారిటీ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అందులో డీటెయిల్గా జాబ్స్ ఎలా ఉంటాయి అన్నది చెప్పాను. సో అవి కూడా చూడండి ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ జాబ్ డీటెయిల్గా ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. వాటి శాలరీస్ ఎలా ఉంటాయి అన్నీ ఇచ్చాను అక్కడ ప్రతి జాబ్ది. ఓకేనా, సో మీకు నైట్స్ ఓకే అనుకుంటే నైట్స్ పర్లేదు. వీటిల్లో ఏంటంటే కొన్ని ట్రావెలింగ్ ఉంటుంది. ఇప్పుడు టీసీ ఇచ్చారనుకోండి, ట్రావెలింగ్ ఉంటుంది మీకు ఆబ్వియస్గా, నైట్స్ కానీ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆ టైప్లో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీలో ఇది పెట్టుకోండి, ఎందుకంటే శాలరీ ఇది ఎక్కువ ఉంటుంది మీకు, లెవెల్ 6 కదా. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ అది కూడా 4 డయాప్టర్ కంటే ఎక్కువ లేని వాళ్ళకి. ఓకే, సో ఫస్ట్ ప్రయారిటీ మీరు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రయారిటీలో ఇక్కడ మీకు మిగతావి ఏమున్నాయి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. వీటిల్లో ఏం పెట్టుకోవాలి ఫస్ట్ అంటే ఖచ్చితంగా నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంటే పెట్టుకోండి. ఓకేనా, ఈ రెండు లెవెల్ 5 కానీ సీనియర్ క్లర్క్తో పోలిస్తే రైల్వేలో ఆల్రెడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అకౌంట్స్కి సంబంధించిన జాబ్ కొంచెం చాలా బెటర్గా ఉంటుంది. రెండు కూడా మనకి మిగతా జాబ్స్తో పోలిస్తే కొంచెం ప్రెషర్ అన్నది తక్కువ ఉంటుంది, హాలిడేస్ అన్నీ ఉంటాయి, అండ్ దాంతోపాటు లీవ్స్ ఈజీగా దొరుకుతాయి. ముఖ్యంగా అకౌంట్స్కి ఇంకా బెటర్గా దొరుకుతాయి లీవ్స్ కానీ, అండ్ సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. సో ఈ రకంగా ప్రెషర్ విషయంలో చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మీకు అది ప్రయారిటీ అంటే ఫస్ట్ జేఏఏ పెట్టుకోండి, లేదు అనుకుంటే నైట్ అయినా పర్లేదు, శాలరీ ఎక్కువ రావాలంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ ఏమో మీకు కమర్షియల్ కమ్ టికెట్, అంటే ఇక్కడ మీకు జేఏ సెకండ్, థర్డ్ సీనియర్. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగతావి మీరు ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఎలాగో మీకు A2 ఉండదు కాబట్టి మీకు నచ్చినవి ఈ జాబ్ రోల్స్ మీకు తెలుసు కాబట్టి ఈ 3, ఈ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్స్ కొంచెం ఒకలాగే ఉంటుంది, అండ్ ట్రైన్ మేనేజర్ మీకు బయట ట్రావెలింగ్ ఉంటుంది. సో దాన్ని మీకు నచ్చినట్టు ఆర్డర్ వైజ్ పెట్టుకోండి. ఇవి 3 మాత్రం ఇంపార్టెంట్. అయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, లేకపోతే వేరే పేజ్లో చెప్తాను చూడండి, మెడికల్ రీజన్స్ ఉన్నవాళ్ళు మీకు శాలరీ మెయిన్ అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీలో CCTS పెట్టుకోండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. నెక్స్ట్ జేఏ పెట్టుకోండి, తర్వాత సీనియర్ క్లర్క్ ఉంది కదా, క్లర్క్ కమ్ టైపిస్ట్, అది పెట్టుకోండి. నెక్స్ట్ శాలరీ ఇంపార్టెంట్ అనుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ పెట్టుకోండి. మెడికల్ ఇష్యూ ఉన్నా కూడా నెక్స్ట్ మీకు శాలరీ పరంగా అయితే అదే ఉంటుంది. తర్వాత మీకు స్టేషన్ మాస్టర్, అండ్ తర్వాత 6th టీఏ పెట్టుకోండి. ఓకేనా, టీఏ అన్ని విషయాల్లోనూ లాస్ట్లో పెట్టుకోండి, ఎందుకంటే మీకు అంటే ఎవరికైనా ఇప్పుడున్న వాటిల్లో అన్నిటిలోనూ మీకు శాలరీ పరంగా తక్కువ, గ్రేడ్ పరంగా తక్కువ, దాని మీద మీకు బెటర్గా వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు, అది ఫస్ట్ పెట్టుకోవడం వల్ల. ఓకేనా, శాలరీ ఇష్యూ కనుక మీకు ఇంపార్టెంట్ అయితే మెడికల్ ఉన్న వాళ్ళకి. అదే మెడికల్ రీజన్లో బయట ఒకవేళ ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. మెడికల్ రీజన్లో మనకి పీస్ఫుల్ లైఫ్ ఇంపార్టెంట్ శాలరీ కన్నా అనుకున్న వాళ్ళు, మెడికల్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీలో జేఏఏ పెట్టుకోండి. మీకు శాలరీ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే, పీస్ఫుల్గా వర్క్ చేసుకోవాలి, రిలాక్స్డ్గా, సాటర్డే సండే హాలిడే, సో పీస్ఫుల్ లైఫ్, రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉండాలి, ఈ టైప్ అనుకుంటే నెక్స్ట్ సీనియర్ సీనియర్ క్లర్క్ తీసుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి CCTS పెట్టుకోండి. అండ్ 4th వచ్చేటప్పటికి మీకు ఈ 2 ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. ఇంకా మీకు ఒకటేమో ట్రావెలింగ్ ఉంటుంది, ఒకటేమో ఇక్కడ ఆఫీస్లో ఉంటుంది. సో స్టేషన్ మాస్టర్ ఆఫీస్లో చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇది పెట్టుకోండి, లేదు ట్రావెలింగ్ పర్లేదు అనుకుంటే ట్రావెలింగ్ ముందు పెట్టుకోండి.
ఇంకా 6th మాత్రం ట్రాఫిక్ అసిస్టెంట్, లాస్ట్ మాత్రం పెట్టుకోండి ఇది. ఓకే, ఇది మెడికల్ ఇష్యూకి సంబంధించిన వాళ్ళకి. నెక్స్ట్ లేడీస్కి ఏది బాగుంటుంది అన్నది కనుక మాట్లాడుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఇందాకలాగే మీకు ఆఫీస్ టైప్ ఉండేవి మెయిన్గా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఆఫీస్ టైప్ డ్యూటీస్ అంటే క్లరికల్ టైప్ డ్యూటీస్ ఉంటాయి. ఫీల్డ్ వర్క్ ఉండదు, మీకు ఆఫీస్లో ఉంటుంది అనమాట, సిస్టమ్తో వర్క్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ లేడీస్ ఎవరైనా ఆఫీస్వి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్, మోస్ట్లీ ఎక్కువ అదే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ జేఏ పెట్టుకోండి లేడీస్ అయితే. సెకండ్ మీకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, తర్వాత మీకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఆ తర్వాత మీకు ఏంటంటే స్టేషన్ మాస్టర్ పెట్టుకోవచ్చు. 5th ట్రాఫిక్ అసిస్టెంట్ పెట్టుకోండి. 6th మీకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ మీరు ట్రావెల్ అయితే అవ్వాల్సి ఉంటుంది వేరే చోట్లకి. అండ్ స్టేషన్ మాస్టర్ మీకు లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఒక దగ్గరే ఉండి చేసే వర్క్. అండ్ ఇక్కడ కూడా మీకు కొంతవరకు ట్రావెలింగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ కంపారిటివ్లీ మీకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంతా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకేనా, సో ఈ ఆర్డర్లో పెట్టుకోవచ్చు లేడీస్కి అయితే. ఓకేనా, సో ఇవి నా సజెషన్. ఎందుకు జేఏ ఫస్ట్ పెట్టుకోమంటున్నానంటే ఇది మీకు ఒక హెడ్ క్వార్టర్లో మంచి సిటీలో ఉండే జాబ్ అనమాట. డివిజన్ హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది జాబ్ ఎప్పుడు కూడా. సో మంచి ప్లేస్లో ఉంటుంది, వర్కింగ్ హాలిడేస్ కానీ టైమింగ్స్ కానీ నైట్ షిఫ్ట్స్ ఉండవు. సో ఇది బెటర్గా ఉంటుంది అనమాట. మీకు ఇంచుమించు అదే విధంగా ఉంటూ కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండే జాబ్ మీకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. అండ్ మీకు కంప్లీట్గా చేంజ్ అయితే ఉంటుంది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లో. చెప్పాను కదా ఆ 4 సెక్షన్స్లో సూపర్వైజింగ్ టైప్లో ఉంటుంది అనమాట. ఈ రెండింటి మీద ఈ జేఏ అండ్ సీనియర్ క్లర్క్తో పోలిస్తే మీకు దీనిలో ఏంటంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ కానీ ప్రెషర్ కానీ డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ ఇవి మిగతావి ఇంకా చాలా ప్రెషర్తో ఉంటుంది. స్టేషన్ మాస్టర్ కానీ గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ డెఫినెట్గా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ట్రైన్ సేఫ్టీ మీద డిపెండ్ అయిన జాబ్స్ కాబట్టి డెఫినెట్గా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది వాటి మీద. ఇకపోతే ఇప్పుడు మనం లేడీస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మెయిన్గా ఇంకా మిగిలింది ఎవరు మనకి జెంట్స్లో శాలరీ పరంగా మనకి శాలరీయే మెయిన్. ఏ జాబ్ అయినా పర్లేదు బ్రో, మాకు అల్టిమేట్గా మనం చేసేది శాలరీ కోసం. సో శాలరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ, ప్రెషర్ ఇవేమి మాకు ఇంపార్టెంట్ కాదు అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీలో మీరు పెట్టుకోవాల్సింది గూడ్స్ ట్రైన్ మేనేజర్. చాలా చాలా మంచి శాలరీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు దాకా ఉన్న దాని సిచ్యువేషన్తో చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇందులో కిలోమీటర్ అలవెన్స్ అన్నది ఒకటి వస్తుంది అనమాట. అంటే కిలోమీటర్కి ఇంత అని ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, చాలా మంచి అమౌంట్ వస్తుంది అనమాట. సో ఈజీగా స్టార్టింగే ఒక 90,000 అట్లా వస్తుంది, 70-80,000 అబోనే వస్తుంది. అండ్ మీకు ఇప్పుడు 8th పే కమిషన్ వచ్చాక ఇంకా ఎక్కువ శాలరీ కూడా వస్తుంది అనమాట. అండ్ 8th పే కమిషన్ మీద కూడా వీడియో కావాలి అంటే అప్రూవ్ అయిపోయింది కదా, నెక్స్ట్ నేను ఆ వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు ఎక్కువ మందికి కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. ఏ జాబ్కి ఎంతవరకు శాలరీ పెరగచ్చు ఏంటి ఆ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేద్దాం. ఓకే, సో శాలరీ వైజ్ అసలు దీన్ని కొట్టేది ప్రజెంట్ అయితే ఏది లేదు. జీటీఎంకి చాలా ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ శాలరీ పరంగా మీకు బెస్ట్ పోస్ట్ అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ బాగుంటుంది. తర్వాత మీకు స్టేషన్ మాస్టర్, 2 లెవెల్ 6ఏ. కానీ ఒకవేళ మీకు ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ జీటీఎం గూడ్స్ ట్రైన్ మేనేజర్ పెట్టుకుంటే, సెకండ్ ప్రయారిటీ సిసిటిఎస్ పెట్టుకోండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. థర్డ్ వచ్చేటప్పటికి స్టేషన్ మాస్టర్. ఇందులో కూడా మీకు కొన్నిసార్లు టీఏ వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లాగా అవి కూడా వస్తాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది. నెక్స్ట్ మీకు శాలరీ పరంగా చూసుకుంటే ఇంకా జేఏ అన్నది 4th అవుతుంది. సీనియర్ క్లర్క్ కూడా 4th, అంటే 2 సేమే ఉంటాయి. సో ఫస్ట్ జేఏ పెట్టుకోండి, తర్వాత సీనియర్ క్లర్క్ పెట్టుకోండి, లాస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్. ఓకేనా, ఇది కేవలం శాలరీ మాత్రమే ఇంపార్టెంట్, ఇంకేది ఇంపార్టెంట్ కాదు అనుకున్నా వాళ్ళకి మాత్రమే ముఖ్యంగా చెప్తున్నా. ఇది అందరూ పెట్టుకోవద్దు, ఓన్లీ శాలరీ మాత్రమే మా మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకి మాత్రమే. ఇకపోతే ఈ జాబ్ రోల్స్లో బయట ఎక్కువ గుర్తించే జాబ్ రోల్స్ వచ్చేటప్పటికి స్టేషన్ మాస్టర్ని బాగా గుర్తిస్తారు. ఎందుకంటే రైల్వేలో చాలామందికి తెలిసిన పోస్టులు ఏంటి, ఎక్కువ మందికి తెలిసినవి టీటీఈ ఆర్ టీసీ, టికెట్ కలెక్టర్ గురించి తెలిసే ఉంటుంది, టికెట్ ఎగ్జామినర్ యాక్చువల్ పోస్ట్ అయితే. సో అది ఎక్కువ తెలుస్తుంది. దాని తర్వాత మనకి తెలిసేది ఏంటంటే స్టేషన్ మాస్టర్ బాగా ఫేమస్ అనమాట. చాలా మందికి ఈ 2 పోస్టులు తెలుసు కాబట్టి సోషల్ రెస్పెక్ట్ బయట అయితే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట, గుర్తిస్తారు. అదొక రెప్యూటెడ్ జాబ్ లాగా. సో అదొకటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అయితే ఇంతకుముందు ఇందులో మీకు సీనియర్ టీసీ పోస్టులు, సీనియర్ సిసిటీసీ ఉండేది. ఈసారి మీకు ఆ పోస్టులు వేయలేదు, ఎందుకంటే వాటిని మొత్తం కూడా 100% ప్రమోషన్ బేస్డ్గా చేసేసారనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ పోస్టులు రావట్లేదు.
లేకపోతే ఆ పోస్టులు కూడా ఉండేవి, ఆ వాటిని బట్టి కూడా మనం డిసైడ్ అవ్వేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ CCTC అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్లో మాత్రమే ఉన్నాయి, సీనియర్ అయితే లేవన్నమాట డైరెక్ట్గా. సో మీరు ఇప్పుడు టీసీ అవ్వాలంటే ఈ నోటిఫికేషన్ కాదు, దీని తర్వాత వచ్చింది కదా అండర్ గ్రాడ్యుయేట్, అందులో రాయాల్సి ఉంటుంది. కానీ అది మీకు లెవెల్ 3 మాత్రమే అనమాట. ఓకే, సో వీటికన్నా శాలరీ తక్కువ వస్తుంది అందులో. అండ్ ఎక్కువ మంది అడిగేది ప్రెషర్ కూడా అడుగుతుంటారు. ప్రెషర్ కానీ రెస్పాన్సిబిలిటీ పరంగా కొంచెం సీరియస్ జాబ్స్ ఏంటి ప్రెషర్ ఎక్కువ ఉండే జాబ్స్ అంటే, ఆర్డర్ వైజ్ చూసుకుంటే మీకు హయ్యెస్ట్ ప్రెషర్ కానీ కొంచెం కష్టమైన జాబ్ అన్నట్టు చెప్పాలి అంటే స్టేషన్ మాస్టర్ మీకు ఫస్ట్ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ కూడా సెకండ్ ఉంటుంది. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ థర్డ్, ఫోర్త్ మీకు ప్రెషర్ అన్నది CCTSలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఇందులో ప్రెషర్ పరంగా చూసుకుంటే క్లర్క్, సీనియర్ క్లర్క్ అయితే ఉంటుంది. లాస్ట్ కొంచెం రిలాక్స్డ్ కొంచెం బెటర్ జాబ్ ఏంటంటే మీకు JA అయితే బెటర్ జాబ్ ఉంటుంది అనమాట ఈ ప్రెషర్ విషయంలో. ఓకేనా, ఈ ఆర్డర్ కూడా మైండ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఒకవేళ మీరు పెట్టేటప్పుడు మీ ప్రయారిటీస్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా, అండ్ హెడ్ క్వార్టర్స్కి దగ్గరగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి ఏమైనా ఉన్నాయంటే స్టేషన్ మాస్టర్. మోస్ట్లీ అన్ని స్టేషన్స్లోనూ స్టేషన్ మాస్టర్ కావాలి కాబట్టి మీకు హోమ్ టౌన్కి దగ్గరగా మీ ఊర్లో రావాలి అనుకుంటే స్టేషన్ మాస్టర్ పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే స్టేషన్ ఉన్న అన్ని ఊర్లకి స్టేషన్ మాస్టర్ కావాలి. సో బై ట్రాన్స్ఫర్ ద్వారా అయినా మీ ఊరికి వేయించుకోవచ్చు. ఓకే, సో అంటే హోమ్ టౌన్ కావాలనుకుంటే మీకు ఛాన్సెస్ ఉండే పోస్ట్ ఇది ఒకటి ఉంటుంది. అండ్ మిగతావన్నీ ఏంటంటే కన్ఫామ్గా హోమ్ టౌన్ వస్తుందని గ్యారంటీ చెప్పలేము. ఇప్పుడు GTM ఉందంటే కంప్లీట్ ట్రావెలింగ్లోనే ఉంటుంది. సో దీనికి హోమ్ టౌన్తో పనేం ఉండదు, మీకు హెడ్ క్వార్టర్స్ ఒకటి ఉంటుంది, ఇంకా ట్రావెలింగ్లోనే ఉంటారు మీరు మోస్ట్లీ. ఇంకా ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కూడా చాలా వరకు ట్రావెలింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు బుకింగ్ ఇట్లా పార్సిల్ అట్లా పడితే అప్పుడు మీకు మీ హోమ్ టౌన్ దొరకచ్చు. అవి కూడా బుకింగ్ ఇప్పుడు వెళ్ళే కొద్దీ ఆన్లైన్ అవుతుంది కాబట్టి బుకింగ్ అన్నది తగ్గిపోతూ ఉందన్నమాట. సో ఆ పోస్టులు తగ్గుతున్నాయి కాబట్టి అది కూడా చెప్పలేము. లాంగ్ రన్లో మీకు మీ హోమ్ టౌన్లోనే ఉంటుందా అది చెప్పలేము మనం. అండ్ JA అన్నది ఓన్లీ హెడ్ క్వార్టర్లోనే ఎక్కువ ఉంటుంది లేదా వర్క్షాప్స్లో ఉంటుంది. క్లర్కల్ పోస్టులు కూడా మీకు మీ హోమ్ టౌన్కి దగ్గరగా కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెకండ్ ఈ సీనియర్ క్లర్క్ కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో మళ్ళీ ఇక్కడ మీకు ట్రాఫిక్ అసిస్టెంట్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ మీ హోమ్ టౌన్ వచ్చే ఛాన్స్ తక్కువ. హోమ్ టౌన్లో మనకి లేదా మన నియర్ బై ప్లేస్కి దగ్గరగా కావాలనుకుంటే ఈ రెండు బెటర్ పోస్ట్స్. ఇంకా నైట్ డ్యూటీస్ గురించి మాట్లాడుకోవాలి అంటే స్టేషన్ మాస్టర్కి కంపల్సరీ నైట్ డ్యూటీ ఉంటుంది, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కంపల్సరీ నైట్ టైం డ్యూటీ ఉంటుంది, ట్రాఫిక్ అసిస్టెంట్కి కూడా ఉంటుంది, అండ్ మీకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కూడా నైట్ డ్యూటీ అయితే ఉంటుంది. ఈ రెండు పోస్టులకి మాత్రమే మీకు నైట్ డ్యూటీ ఉండదు. ఓకేనా, సో మీకు అసలు నైట్ వర్క్ చేయకూడదు అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీలో ఈ రెండే పెట్టుకోవాలి. ఓకేనా, సో ఎందుకు ఇంత డీటెయిల్గా నేను చెప్తున్నాను అంటే నేను ఆల్రెడీ చూశాను. అండ్ మన ప్రయారిటీ కొంతమందికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకళ్ళకి నైట్ అస్సలు ఇంట్రెస్టే ఉండదు, నాకు శాలరీ అక్కర్లేదు బ్రో, నైట్ అయితే నేను చేయను, అట్లా ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రయారిటీ పెట్టుకోండి. ఆ తర్వాత సఫర్ అయ్యే బదులు ఇప్పుడే మంచిగా పెట్టుకోవడం ఇంపార్టెంట్. కొంతమందికి హోమ్ టౌన్ కావాలి, అందుకనే నేను అన్నీ డీటెయిల్గా చెప్తున్నాను. సో దట్ నేను చెప్పింది కాకుండా మీరు ఓవరాల్గా థింక్ చేసి మళ్ళీ చిన్న చిన్న చేంజెస్ మీకు తగ్గట్టు చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి డీటెయిల్గా చెప్తున్నాను. కాకపోతే ముందు మనం మెయిన్గా మెడికల్కి లేడీస్కి ఏంటంటే ఇవి కంపల్సరీ ఇలా ఉండాలి అని ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్. సో వాళ్ళకి ఆప్షన్ లేదు. మెయిన్గా ఇప్పుడు మెడికల్ ఉంది, A2 లేకపోతే దాన్ని ముందు పెట్టుకోవడంలో అర్థం లేదు కదా, రిజెక్ట్ అయిపోయేదానికి ఎందుకు ఫస్ట్ పెట్టుకోవడం. సో అందుకని వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళకి తక్కువ లిమిటెడ్ ఆప్షన్స్లో శాలరీ పరంగా కానీ అలా చెప్పేసాం. మిగతా వాళ్ళకి ఆప్షన్ ఉంది కాబట్టి డిసైడ్ చేసుకోవచ్చు. మీరు డీటెయిల్గా తెలుసుకున్నారు కదా ఇప్పుడు, సో డిసైడ్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టు మీది. అండ్ ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే మీకు ఆబ్వియస్గా ఇక్కడ 6 ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రమోషన్ 7. సో కొంచెం ముందైతే ఒక స్టెప్ ముందైతే ఉంటారు వీళ్ళిద్దరు. అండ్ ఇక్కడ మీకు 5, సో కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ దాంతో పాటు మీకు ప్రమోషన్స్ ఇక్కడ బాగా ఎక్కువ ఉండేది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లో మీకు లెవెల్ 6 తో స్టార్ట్ చేసి ప్రమోషన్స్ లో మీరు ఏ ఎగ్జామ్ రాయకపోయినా సీనియారిటీతో 9 వరకు వెళ్ళొచ్చు. లెవెల్ 9 వరకు రీసెంట్గా ఒక సర్క్యులర్ వచ్చింది కదా, దాని ప్రకారం 9 వరకు కూడా సీనియారిటీ మీద అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు 8, 9 వరకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు JAకి ఏంటంటే కంపల్సరీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ ప్రమోషన్కి ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అలాంటివి ఉంటాయి అనమాట. సో అది అంటే అదేం అంత టఫ్ ఉండదు. మీరు మామూలుగా ఈ ఎగ్జామే పాస్ అయ్యారు కాబట్టి NTPC అన్నది అది అంత టఫ్ ఏమి ఉండదు. మామూలు అకాడమిక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, పాస్ అవ్వచ్చు. బట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి JAకి అట్లాంటి వాటికి. సీనియారిటీ పరంగా మీకు కొంచెం లేట్ అవుతుంది. లెవెల్ కిందకి వెళ్ళే కొద్దీ ఏంటంటే
ఆ పై లెవెల్ అంటే ఇప్పుడు 4 నుంచి 6కి వెళ్ళాలి. సో అట్లా లేట్ అవుతూ ఉంటుంది అనమాట. అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పేశాను కదా. ఓవరాల్గా మెన్కి అన్ని ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఓవరాల్గా ఏంటి అన్నది చూద్దాం మనం. మెన్కి శాలరీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి ఒకటి, ఓవరాల్గా ఫ్రీ టైము, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కన్సిడర్ చేసుకుని బెటర్గా ఉండేది వాళ్ళకి ఈ రెండు చూద్దాం. శాలరీ పరంగా బెస్ట్ కావాలంటే మీకు GTMA, CCTS, స్టేషన్ మాస్టర్, JAA, క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్. ఓకేనా? ఓవరాల్గా శాలరీ మాత్రమే కాదు అన్నీ బాగుండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ JAA పెట్టండి. సీనియర్ క్లర్క్ ఏదైతే ఉందో అది పెట్టండి. ఇది మెయిన్గా ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ప్రెషర్ తక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ కొంచెం చిల్డ్గా చేసుకుందాం వర్క్ అనుకున్న వాళ్ళకి, హాలిడేస్ అవి బాగుండాలి అనుకునే వాళ్ళకి మెయిన్గా. ఓకే, దాని తర్వాత CCTS పెట్టండి. దాని తర్వాత మీకు ఇంకా ఆప్షన్ లేదు. సో మీకు ఒకవేళ వేరే ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే GTM పెట్టుకోండి, లేకపోతే స్టేషన్ మాస్టర్ పెట్టుకోండి, లాస్ట్లో ట్రాఫిక్ అసిస్టెంట్. ఓకే, ఇది ప్రెషర్కి సంబంధించి. ఇక్కడ ఇంకో వేరియేషన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రమోషన్ వైజ్ చూసుకుంటే మీకు కొంచెం ప్రెషర్ నార్మల్ ఉండి డీసెంట్, ఓకే ప్రెషర్ వీటిలంత కాకపోయినా కొంచెం ప్రెషర్ ఉన్నా పర్లేదు, హాలిడేస్ అవి తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే దెన్ మీరు CCTS పెట్టుకుంటే డైరెక్ట్ లెవెల్ 6లోకి వెళ్ళిపోతారు. ఓకే, దెన్ ఆ తర్వాత JAA పెట్టుకోవచ్చు అండ్ తర్వాత మీకు సీనియర్ క్లర్క్. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, మీకు ఈ రెండు డిసైడ్ అవ్వాలి. మెన్ ఈ రెండు డిసైడ్ అవ్వండి, ఈ రెండు డిసైడ్ అవ్వండి. ఓకే, ఇది కామన్ అన్ని ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి. లాస్ట్ ఆప్షన్ ట్రాఫిక్ అసిస్టెంట్. సో అందులో మార్పు లేదు. నెక్స్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటి, ఈ మూడిట్లో డిసైడ్ అవ్వాలన్నమాట. సో హాలిడేస్ ఎక్కువ ఉండాలి, కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలంటే JAA ఫస్ట్ పెట్టండి. ప్రమోషన్ కానీ లెవెల్ వైజ్ కొంచెం ఎక్కువ ఉండాలి, ప్రెషర్ ఎక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే CCTS ముందు పెట్టుకోండి. కానీ JAA తర్వాతే ఇది పెట్టుకోండి. సీనియర్ క్లర్క్ ఖచ్చితంగా JAA తర్వాత ఆర్డర్ లో పెట్టుకోండి. ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. కంపారిటివ్లీ JAA బెటర్ జాబ్ కాబట్టి JAA తర్వాత సీనియర్ క్లర్క్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ రెండు మళ్ళీ ఒక టైపు, కొంచెం హెవీ ప్రెషర్ ఉంటుంది, ఒకటి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ఒకే దగ్గర ఉండి చేసుకునే జాబ్. సో ఆ రెండిట్లో కూడా మీరు డిసైడ్ అవ్వండి, మీకు బయటికి వెళ్ళడం బెటరా లేదా అక్కడే ఉండే దానిలో చేసుకుంటారా. ఇందులో శాలరీ ఎక్కువ ఉంటుంది, ఇందులో శాలరీ తక్కువ ఉంటుంది. సో అవి మొత్తం అయితే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పాను ఓవరాల్గా, మీకు కూడా చూస్ చేసుకునే ఆప్షన్స్ ఇచ్చాను నేను. సో ఆ రకంగా చూస్ చేసుకోండి, డీటెయిల్గా విన్నారు కాబట్టి. సో ఇవన్నీ విన్న తర్వాత మీకు పోస్ట్, మీ ఫేవరెట్ పోస్ట్ ఏది అన్నది కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ప్రయారిటీ ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. ఇక్కడే మనకు అర్థమైపోద్ది. అందరూ మీ ప్రిఫరెన్సెస్ కనుక కామెంట్ చేస్తే ఏ దానికి ఎక్కువ కాంపిటీషన్ ఉందన్నది మీకు ఇక్కడే అర్థమైపోద్ది మన యూట్యూబ్ వీడియోలోనే. ఓకే, అండ్ ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ అయితే రికమెండ్ చేస్తాను. డీటెయిల్డ్గా ప్రతి ఒక్క జాబ్ ప్రొఫైల్ విత్ శాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, వాటిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, లీవ్స్ ఇస్తారా ఇవ్వరా, ప్రెషర్ ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్డ్గా చెప్పాను అక్కడ ఒక్కొక్క దాని గురించి. వాటి శాలరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్లేలిస్ట్లో మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఇది చూసి ఆ తర్వాత చేస్తే ఇంకా మీకే బెటర్. ఎందుకంటే చాయిస్ చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్గా ఎవరికంటే ఎవరైతే పాస్ అవుతానో అనుకుంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ సరదాగా రాసే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ పాస్ అవుతాను అనుకున్న నమ్మకం ఉన్న వాళ్ళు లేదా సీరియస్గా ప్రిపేర్ అవుదామని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా చూడండి. మీరు ముందే చాయిస్ బెటర్గా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ మీకు మెయిన్గా ఇంకా ప్రిఫరెన్స్ మాత్రమే సరిపోదు కదా, మనం ప్రాక్టీస్ కానీ క్లాసెస్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం బాగా ప్రిపేర్ అవుతేనే జాబ్ అయితే వస్తుంది. అంత ఈజీగా వచ్చేది కదా, అంత టఫ్ కూడా కాదు. మనం సీరియస్గా అటెంప్ట్ కనుక ఇస్తే ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి విత్ ప్రాపర్ ప్రాక్టీస్ అండ్ గుడ్ స్ట్రాటజీ మనం ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టచ్చు అనమాట. దానికోసం మీకు క్లాసెస్ కావాలనుకుంటే మన యాప్లో మీకు క్లాసెస్, బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. సబ్జెక్ట్ వైజ్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాగా దొరుకుతుంది. లేదు ఫుల్ కోర్సెస్, ఇప్పుడు గ్రూప్ డీకి సంబంధించి కావాలంటే గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావచ్చు, లేదా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ రైల్వేనే కాదు, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా యూట్యూబ్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించి మీరు కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. సో డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఫ్రీగా ఈ కరెంట్ అఫైర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అందులో మీకు వీడియో ఉంటుంది, దాంతోపాటు పీడిఎఫ్స్ ఉంటాయి, తెలుగు మీడియం కూడా పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే దాంతోపాటు దానికి సంబంధించిన టెస్ట్ కూడా పెడుతున్నాం. సో మీరు ర్యాంకింగ్ అవి కూడా చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఫ్రీనే. ఓకేనా, ఈ కరెంట్ అఫైర్ సెక్షన్ వరకు. సో యూజ్ చేసుకోండి.
మాకు కుదిరినంత వరకు మేము ఫ్రీగా చేయగలుగుతున్నాం. దాన్ని తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ నామినల్ ప్రైస్లో మనం మిగతా కోర్సెస్ కూడా ఇస్తున్నాం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫెటర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, లేకపోతే మ్యాథ్స్, రీజనింగ్ కావచ్చు, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఒకే కోర్సులో కావాలంటే కూడా తక్కువకి దొరుకుద్ది. లేదు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎల్పి సంబంధించిన కోర్సు, ఏఎల్పి ఫుల్ కోర్సు, టెక్నీషియన్ గ్రేడ్ 3 అన్నీ దొరుకుతాయి చాలా చాలా తక్కువ ప్రైస్లో. అండ్ నేను ఆల్రెడీ రైల్వేలో ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేశాను. అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేసి సీనియర్ సీసీటీసీగా కూడా చేశాను అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ఆ పోస్ట్ పడలేదు, బట్ ఆ పోస్ట్ ఇంతకుముందు పడింది అనమాట లాస్ట్ టైం. నేను క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది. ఇందులో క్లాస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా రైల్వే జాబ్స్ కానీ లేదా మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డెమోస్ ఉంటాయి, చూడండి, నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. నేనైతే హైలీ రికమెండ్ అయితే చేస్తాను. అండ్ ఇంకా మనం ఇంప్రూవ్ కూడా చేస్తున్నాం వాటిని. అండ్ ఏదైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ కానీ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ముఖ్యంగా మీకు ఫేక్ అప్డేట్స్ ఏమి ఉండవు, మొత్తం జెన్యున్ అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే అఫీషియల్వి నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో వెంటనే తెలుసుకోవచ్చు అండ్ కంగారు పడకుండా ఉండొచ్చు. అండ్ దాంతోపాటు పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఈ పర్టికులర్ వీడియోని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయమంటాను. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మిగతా వీడియోస్ కన్నా. సో ఏంటంటే ప్రయారిటీ తప్పు పెడితే పాస్ అయ్యాక కూడా చాలా బాధపడాల్సి వస్తుంది, కాబట్టి నేను అన్నిసార్లు చెప్తున్నాను. సో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మెయిన్గా ఎవరైతే ఎన్టీపీసీకి అప్లై చేశారో వాళ్ళకి ముఖ్యంగా, అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా. ఓకే, అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు చూడొచ్చు మీకు బెస్ట్ జోన్ కూడా చేసాం మనం. ఇలాగే అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన బెస్ట్ జోన్ కానీ లేదా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేకపోతే అంటే జనరల్ ప్రిడిక్షన్ లాగా లేదా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు కోర్టు కేసెస్ జరుగుతున్నాయి గ్రూప్ డీకి సంబంధించి వాటి గురించి అప్డేట్స్. సో క్లాసెస్ కానీ గైడెన్స్ కానీ అప్డేట్స్ కానీ అన్నీ మన దగ్గర. అంటే క్లాసెస్ కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇందాక చూపించాను కదా కరెంట్ అఫైర్స్. సో ఇట్లాంటి క్లాసెస్ కానీ అన్నీ మనం చేస్తూ ఉంటాం. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. వన్ స్టాప్ సొల్యూషన్ ముఖ్యంగా రైల్వే ఆస్పిరెంట్స్కి. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు ఇక్కడ డీటెయిల్గా అండర్ గ్రాడ్యుయేట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ రాసిన వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, CBT2 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, బెస్ట్ జోన్ కానీ టీసీకి సంబంధించి ఎలా అవ్వాలంటే ఎలా, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను అనమాట. సో ఆ లింక్స్ కూడా నేను ఐ బటన్లోను అవి ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏదైనా టాపిక్ ఉంటే వీడియో టాపిక్ కింద అడగండి, నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఎక్కువ మంది అడిగిన దాని మీద ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్లో మీకు 2 వీడియోస్ ప్లేలిస్ట్లు అయితే ఇస్తాను. ఈ జాబ్స్ ఎలా ఉంటాయో నేను డీటెయిల్స్ చేశాను చెప్పా కదా, ఆ ప్లేలిస్ట్ ఇస్తాను. మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రతి ఒక్క జాబ్కి సంబంధించిన శాలరీ నుంచి మొత్తం కంపారిజన్ అన్నీ చేసాం. సో చూడండి డీటెయిల్గా, అక్కడ మీకు అర్థమవుద్ది. అండ్ దాంతోపాటు జాబ్ కొట్టడానికి ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రజెంట్ ఇప్పటిదాకా అయిన వరకు చేసాం. సో ఆ ప్లేలిస్ట్ మీకు ఇస్తాను, చూడండి. కంపల్సరీ అవి మినిమం 6 months to 1 year అయితే కంపల్సరీ చదవాలన్నమాట. సో దట్ మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జాబ్ కొట్టడానికి. ది బెస్ట్ క్లాస్ ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. అండ్ PDF మన యాప్లో ఫ్రీగా దొరుకుతాయి మీకు అక్కడ. ఇదే కాకుండా మీరు మన ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు అక్కడ ఏమేమి ఉన్నాయి ఫ్రీగా మనం ఆల్రెడీ యూట్యూబ్లో ప్రొవైడ్ చేసినాయి అక్కడ మీకు కనిపిస్తే ఒకసారి మొత్తం ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.